మలబద్ధకం అంటే ఏంటి? మలబద్ధకం అంటే మామూలుగా మనం డైలీ పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ మనం మల విసర్జన జరగాలి. అలా జరగట్లేదు, మీరు డైలీ రావట్లేదు, ఆల్టర్నేట్ డేస్ వస్తుంది, 2 డేస్కి ఒకసారి వస్తుంది, అలా దాన్ని మనం మలబద్ధకంగా గుర్తించవచ్చు. ఈ మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే ఫుడ్ ఇంటేక్, ఫైబర్ ఉండాలి. మన కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలంటే ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో. సో ఫైబర్ ఫుడ్లో ఫైబర్ లేకపోవడం ఒకటి, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం. మనం డైలీ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మినిమం. సో 3 లీటర్స్ తీసుకోకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఉంటుందన్నమాట. సో ఫుడ్లో ఫైబర్ లేకపోవడం ప్లస్ వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం ప్లస్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇప్పుడు అన్నీ మన సాఫ్ట్వేర్ జాబ్స్ మనకు తెలిసిందే, కూర్చొనే ఉంటాము. ఒక 16 అవర్స్ 17 అవర్స్ కూడా కూర్చొని చేసే పనులు ఉంటాయన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ సరిగ్గా ఉండవు. వాక్ చేయడం కానీ 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ చేస్తేనే మనకి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో అవి కరెక్ట్గా లేనప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. ప్లస్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇప్పుడు పొద్దున్న 8 బ్రేక్ఫాస్ట్ అయిపోయి 1 o'clockకి లంచ్ ప్లస్ ఈవినింగ్ 7 వరకు డిన్నర్ అయిపోతే ఇవి కరెక్ట్ టైమింగ్స్. ఇట్లా కాకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ తీసుకోవడం, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే అసలు ఫుడ్ తీసుకోకుండా రోజంతా గడిపేయడం, ఎప్పుడో నైట్ ఏది దొరికితే అది తినేయటం, వీటి వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ కాన్స్టిపేషన్ అనేది మోషన్ రాకపోవడమే కదా అని లైట్ తీసుకుంటాం, కానీ చాలా డిసీజెస్కి దారితీస్తుంది అన్నమాట ఈ కాన్స్టిపేషన్. ఇప్పుడు ఫిషర్స్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, వీటన్నిటికీ ప్రికర్సర్ కాన్స్టిపేషన్ అనమాట. ఫస్ట్ కాన్స్టిపేషన్లా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా అవి ఫిషర్, పైల్స్, ఫిస్టులా ఇట్లాగా టర్న్ అవుతాయి. సో కాన్స్టిపేషన్ లెవెల్లోనే మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి మెయిన్గా మనం 40 మినిట్స్ వాక్ చేసుకోవాలి డైలీ. ప్లస్ ఫైబ్రస్ ఫుడ్ తీసుకోవాలి. గ్రీన్ వెజిటబుల్స్లో ఫైబర్ ఉంటుంది. సో గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి, ప్లస్ స్ప్రౌట్స్ తీసుకోవాలి, ప్లస్ మన ఈ తేగ అంటాం, అట్లా తేగలు కానివ్వండి, లేదా ఇప్పుడు ఇంకా ఫైబ్రస్ ఫ్రూట్స్, అదే మన వెజిటబుల్స్ అన్నిట్లో ఉంటాయన్నమాట. సో అట్లాంటివి స్వీట్ కార్న్ కానివ్వండి, ఇట్లాంటి ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవడం, ఫ్రూట్ తీసుకోవడం, మనకు సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, లేదా అరటిపండు కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోవడం. అరటిపండులో పొటాషియం ఉంటుందన్నమాట. సో పొటాషియం కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. సో ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం, ప్లస్ వాటర్ డైలీ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటం ఖచ్చితంగా. ఇవన్నీ చేసుకుంటే మనం కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఇంట్లో చిట్కాలు, వామ్ వాటర్ తీసుకుంటే కూడా కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా డైలీ గోరువెచ్చని వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాంతో కూడా కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో ఈ చిట్కా పాటిస్తే మనకి కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. లేదా ఇప్పుడు ఓన్లీ వామ్ వాటర్ ఎట్లా అంటే తీసుకోవడం, ఇంకేమన్నా చెప్పండి అంటే దాంట్లో ఇంత శుంఠి పౌడర్ వేసుకొని తాగితే కూడా మనకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది.